బ్రేకింగ్ న్యూస్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మరోసారి చర్చకొచ్చింది. వాలంటీర్లు లేకుండానే విజయవంతంగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ ప్రచారం చేసిందని, ఇవాళ ఎక్కడైనా ఒక్క పెన్షన్ ఆగిందా అని ప్రశ్నించారు. తెల్లవారుకు ముందే రెట్టింపు పెన్షన్లు పూర్తి చేశామన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను. మన పంచాయతీ రాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. గతంలో వాలంటీర్ల వ్యవస్థ తప్పుపట్టిన సీఎం చంద్రబాబు వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకే వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలతో ఇకపై వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. ఇప్పటికీ కొనసాగుతున్న వాలంటీర్లను ఏ సేవలకు వినియోగిస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లకు ఇస్తామన్న 10,000 జీతాన్ని పంచాయతీ కార్మికులకు ఇవ్వడం ఉత్తమం అన్నారు జ్యోతుల నెహ్రూ. సచివాలయ ఉద్యోగులతో గ్రామాల్లో పని చేయించుకుంటే సరిపోతుందని అన్నారు ఆయన. వాళ్ళ ఏదైతే వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశాల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా, వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు